ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు ఉంటాయి. శతభిషం 4 పాదాలు ఉంటాయి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశిలో సహజంగా ఈ రాశి వారికి తనకన్నా పెద్దవారితోని ఫ్రెండ్స్తోని డబ్బులు వ్యవహారంలో ఎప్పుడు కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనీ రిలేటెడ్ మ్యాటర్స్తో వీరితో ఎప్పుడు మీరు పెట్టుకోవద్దు. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు. కుటుంబ సంబంధాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యాపారాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ కష్టాలు, కఠిన నిర్ణయాలు తప్పవు. కెరీర్లో స్థిరంగా ఉంటారు. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 2025 నుండి ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉండొచ్చు. అలాగే ఈ డిసెంబర్ 2025 నుండి భార్య పిల్లలతో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అశ్రద్ధ మాత్రం పనికిరాదు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అవకాశాలు తక్కువగా వస్తాయని భ్రమించొద్దు. అవకాశాలు ఎక్కువగానే వస్తాయి. వ్యాపారస్తులకు ఏప్రిల్ టు నవంబర్ చాలా గుడ్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీరు నిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనిదేవుని కూడా మీరు ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది.